మూవింగ్ ఆన్, ధర్మవరంలో న్యాయవాది అంజన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో స్పందించారు మంత్రి సత్యకుమార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఎవరైనా కులం పేరిట దూషించడం సరికాదు అన్నారు. అయినా దాడులకు దిగడము కరెక్ట్ కాదంటున్నారు సత్యకుమార్. కొందరు వ్యక్తులు కావాలనే ఇలాంటి వివాదాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ధర్మవరంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని, కూటమి ఐక్యతను చెడగొట్టేందుకు పేటీఎం బ్యాచ్ కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు మంత్రి సత్యకుమార్. అక్కడికి వెళ్ళినప్పుడు అనుచరులు కొట్టలేదు, అనుచరులు కాదు కార్యకర్తలు వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాం, ఎందుకయ్యా ఇలా మాట్లాడదాం అని చెప్తే కులం పెట్టి దూషించారంట. ఎస్టీల్ని కులం పెట్టి దూషిస్తే మరి వాళ్ళలో ఉంటుంది కదా, అందరూ సంయమనం పాటిస్తారా? చిలక మధుసూదన్ రెడ్డి గారు సంయమనం పాటించి పోలీస్ కేసు పెట్టారు. నేను ఇటువంటి విషయాల్ని నా దృష్టికి వచ్చినప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మానసిక స్థితుల కారణంగా లేదంటే ఇతరత్ర కారణాల వల్ల ఆ రకంగా మాట్లాడుతుంటారు, కానీ మన స్థాయిని తగ్గించాలని చూస్తుంటారు. లేదా రెండో, ధర్మవరంలో కూటమి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఈ కూటమి ఐక్యతను చెడగొట్టడానికో లేదా వాళ్ళ మానసిక ఆనందాన్ని చూపెట్టుకోవడం కోసం చేస్తుంటారు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పడం జరిగింది. కానీ అడిగినప్పుడు కులం పెట్టి దూషించిన తప్పు కదా, మరి ఇది చేయనప్పుడు చట్టపరంగా తీసుకోవాలా? అది తప్పు, ఎవరు తప్పు మొదలు పెట్టారు అనేది కూడా చూడాలి. రెండో వైపు కులం పేరుతో దూషించడం తప్పు, మూడోది దాడి జరగడం కూడా తప్పు, అది కూడా నేను చెప్తున్నాను. అందుకనే ఎవరైనా హద్దుల్లో ఉండాలని చెప్పడం.